It's time to feel it. Happy Fizz. Feel the fizz. ఇది ఆంధ్రుడి రోషం రారమ్మని పిలుస్తోంది తెలుగు. డివిజన్లో జరగబోయే జేహోబీసీ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో జనసేన బీజేపీ టీడీపీ బలపరిచిన ఉమ్మడి దయచేసి అందరూ త్వరగా రావాలమ్మా. మరి దయచేసి అందరూ త్వరగా రావాల్సిందిగా. గణేష్ జల్లి గారు మరి కొద్దిసేపట్లో ఇచ్చేస్తున్నారు. వారితో పాటు పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ఇచ్చేస్తున్నారమ్మా. దయచేసి 29వ డివిజన్ ప్రజానికులందరూ కూడా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాం. డివిజన్ ఇన్ఛార్జ్ రామశెట్టి కళ్యాణ్ గారికి స్వాగతం. అలాగే మాజీ డిప్యూటీ మేయర్ ₹1500 ప్రతి నెల. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి 15,000 ఇస్తున్నాం, సంవత్సరానికి ఒకసారి 18,000 ఇస్తున్నాం కాదమ్మా. ప్రతి నెల మీ ఖాతాలో ₹1500 పడతాయి. తెల్ల కార్డు ఉంటే అలాంటివి మేము చెయ్యం. అటువంటివి ఏం జరగవు. ఎటువంటి ఇవన్నీ మోసపూరిత చర్యలు అన్ని. కాబట్టి మీరు అన్ని ఏ బటన్ నొక్కుతారు మీరు? ఏదో గట్టిగా వినపడతా. సాయిబుల్ ప్యాలెస్ కనబడాలి. 2 గుర్తులు కూడా మన సైకిల్ అమ్మా. ఎంపీకైనా ఎమ్మెల్యేకైనా మార్గంలోనే బడే చండీ గారు నడుస్తున్నారు. ఆయన కూడా మనకు అందుబాటులో ఉన్న వ్యక్తే. ఈ రోజు మీరు ఆనాని గారు ఇంటికి వెళ్తున్నారు. ఎన్నింటికి వెళ్తున్నారమ్మా? పొద్దున్న కూడా గొల్లోడ ఆ రామలక్షల్లో 7-5 లక్షలు నాకు నా మనవరాలకు నా తల్లి చచ్చిపోతారు, కోడలు చచ్చిపోతారు, 2,50,000 అన్నీ తీసుకోండి. నాయన ఇలా తీసుకొని పట్టుకోనారా ఒక్క నాయం చేస్తే నారికంట గురువులు పెళ్ళాన్ని. నేను నారికంట గురువులు పెళ్ళాన్ని. ఆళ్ళని చేయలేదు, ఆళ్ళని చేయలేదు, ఆళ్ళని కాడ ఏడ్చాను. ఏడ్చే చీరవాడు సిరిగిపోయా. కారు ఎక్కుతుంటే అట్లాగా అన్నాడు. కారు ఎక్కిపోతాను నాయన, కారు ఎక్కిపోతాను నాయన చేయమంటే అట్లాగే నా ముసుందని అన్నాడు. అంతేగాని నాయన చేయలే. నాకైతే నాయం చేయలేదు నాయన. నా పిల్లకి ఇప్పుడు 19 వచ్చింది, పెళ్లి కుదిరింది. ఇప్పుడైనా తెలుగుదేశం కొంచెం న్యాయం చేస్తుందని నేను ఎంత బాధపడతాను. అలో నచ్చిన అంటాను, అలో నచ్చినని ఏడుతాను. నాయనా చేస్తాను, ఈ 5 ఏళ్ళు చేస్తానే. ఏం చేశాడు ఈడు బందా? నా తలకాయ ఆడు బంద ఏం చేశాడు? మీరైనా కొంచెం న్యాయం చేస్తారని. తల్లి నేను పిల్ల, తండ్రి అయితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోండి. తల్లి నేను పిల్లందు కొంచెం న్యాయం చేస్తారని నేను దయచేసి మీ అందరి దగ్గరికి వచ్చి మొరపెడతాను. మీదే దయ్య, ఇక్కడ ఏమి లేదు. సీను గారు అన్నారు, ఏటాలు సీను గారు, దూడిమిల్లి సీను గారు. ఆయనకి తెలుసు సారమ్మ అడగండి. దూడిమిల్లి సీను గారు అన్నారు, ఆయనకి సారమ్మ తెలుసు, ఆయనకి తెలుసు.
మీరు న్యాయం చేస్తారని మేము ముందుకు వచ్చాను. మీదయ్యే మీ ఇష్టమే. అదే నేనైతే మా ఇంట్లో 4 ఓట్లు. మేము తెలుగుదేశం తప్ప ఇంకా వేసే పని ఆడికి లేదు. ఆడికి వేసుకుంటే నెత్తి మీద కొట్టే, ఆడికి వేసుకుంటే నెత్తి మీద కొట్టే. మనం జగన్కి ఫ్యాన్, గోంగూర ఫ్యాన్ అక్కర్లే, గోంగూర ఫ్యాన్ అక్కర్లే. మనం డబ్బెట్టి కొనుక్కోలేదు ఫ్యాన్ని. నేను కొనిసి ఇచ్చాడా, ఆడ అమ్మగారిది ఇచ్చాడా, ఆడ పిల్లం గారిది ఇచ్చాడా? ఇంక లేదు, ఆడికి ఆ ఛాన్స్ లేదు. ఎక్కడికి వచ్చి నన్ను ఆడమన్నా ఆడతాను, నన్ను ఎక్కడికి వచ్చి మాట ఆడమన్నా ఆడతాను. నన్ను ఇంకా న్యాయం లేదు. నాళ్ళని కాడికి వెళ్ళి కాలు పట్టుకున్నా, నాయనా నాయన చేయవా, తల్లి లేని బిడ్డ ఉంది నాయన, మీ ఇద్దరం ముసలోళ్ళమే, మా ముసలోడి కాలు రాదు, నా తండ్రి నా నాయన అని బతిమాలతో కారు ఎత్తుపండు, అందుకని న్యాయం చేయలే. 5 సార్లు వెళ్ళాను, 500 ఆటో కట్టుకొని 5 సార్లు. నాయన మీరైతే తెలుగుదేశం మరి ఏ న్యాయం చేస్తారు మీదయ్యా? ఏదంటే మాకు ఓపికలు లేవు, మాకు ఉన్నాయా ఓపిక? రావాల్సిందిగా కూర్చున్నాం. మాజీ ప్రసాద్ గారిని కూడా వేదిక, కంచెల రామకృష్ణ గారిని, అలాగే రెడ్డి గౌరీశంకర్ గారిని, సుందరి ప్రసాద్ గారిని, క్లస్టర్ ఇన్ఛార్జి గారిని, బజ్జం అచ్చారమ్మ గారు 36వ డివిజన్ కార్పొరేటర్ గారిని, కర్రి శ్రీనివాస్ 12వ డివిజన్ కార్పొరేటర్ గారిని, పప్పు ఉమామేశ్వర గారు, ముప్పు సుందరు, నాగండి రామసుందర్ గారిని, మాజీ కార్పొరేటర్ గవ్వ నారాయణరావు గారిని, మాజీ కార్పొరేటర్ సారీ రెడ్డి గౌరీశంకర్ గారు, ఇన్ఛార్జి కందనాల శ్రీను గారికి, తంగిరాల సురేష్ గారికి, బజ్జం అచ్చయ్య గారికి మన 2 లక్షలు ఇచ్చి కస్బా డబ్బులు మున్సిపాలిటీ నుంచి అలాగే అసెంబ్లీ నిధుల నుంచి తీసుకొచ్చి మన కరెంట్ స్తంభాలు, కరెంటు, అట్లాగే 4 ట్రాన్స్ఫార్మర్స్ ఇచ్చి మనకి బాధ లేకుండా మీ అందరికి మీటర్లు ఇచ్చి 700 మీటర్లు ఇచ్చి కుమారరావుకి నాణ్యమైన కరెంట్ ఇచ్చి మిమ్మల్ని భయం లేకుండా ఎవరు వచ్చి అంటే ఒక భరోసా. అవునా కాదమ్మా? మీ కరెంట్ ఇచ్చారా లేదా చెప్పాలి మరి. అప్పుడు దాకా మీరు దొంగ కరెంట్ వాడవాలేదా? మనం మీకు ఇచ్చేయమన్నారు లేదా? బడేడు బుద్ధి గారు మీకు కరెంట్ ఇచ్చిన తర్వాత అవి అక్కడ రాజ్యం మన చేతుల పనులన్నీ కూడా పక్కన లబ్ధి పనులు మీకు పంపులు ఉన్నాయా? పంపులు ఏమన్నా లబ్ధి పొందారా లేదా? ఇచ్చారు. ఏ ప్రభుత్వంలో ఇచ్చారు మీకు? తెలుగుదేశం ప్రభుత్వమేనా? మరి ఇప్పుడు ఇస్తున్నారు మీకు? మరి నిజం కట్టాను అయితే 2 లక్షలు ఇచ్చారు, యాక్సిడెంట్కి అయితే 5 లక్షలు ఇచ్చారు. అవి 7గురికి ఇచ్చే మన వాళ్ళు కుమ్మరేవులోనే. అవునా కాదా? ఏంటి మరి అట్లాగే ఏటుగట్టు రోడ్డు మీ అందరు ఇబ్బంది పడుతుంటే ఏటుగట్టు రోడ్డు చిన్న ఓట్లు కూడా సైకిల్ గుర్తు కాసి చంటి గారు గట్టిగా చెప్పండి అమ్మా. మరి మీరు గెలిపించుకుంటారు రేపు చంటి గారు ఎమ్మెల్యే అంటారు. మనకి చేయాలి పనులు కూడా రాసాయి ఇక్కడ. 2 రోడ్స్ 4 డ్రైవ్స్. ఇప్పుడు మనకి మంచినీళ్ళు సరిపట్ల, కుమ్మరాకి నీళ్ళు రాట్లా. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి బడేటి చంటి గారికి, పెద్దలు రంగారావు గారికి, మరి సురేష్ గారికి, ఇటువంటి సమస్యలు పరిష్కరించాలంటే బాధను ఏ రకంగా చెప్పుకున్నా కూడా కరగని మనస్తత్వం ఉన్నటువంటి మనిషి ఈరోజు శాసనసభ్యుడిగా ఉన్నాడనేది మీ అందరికీ తెలియజేయటం కోసం ఆ అమ్మాయి ఇక్కడ భరించలేక, మరి ఈ యొక్క ప్రభుత్వం గతంలో బడేటి కోటరామారావు గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎలా రెస్పాండ్ అయ్యేవారు, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అనే దానికి ఉదాహరణ అంతకన్నా మీ అందరికీ కూడా తెలియచేయవలసిన అవసరం లేదు. మరి ఏదైనా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి శాసనసభ్యులు కావాలా, ఆ యొక్క సమస్యను పరిష్కరించడానికి ఆలోచన చేసేటువంటి శాసనసభ్యులు కావాలా, మరి అందుబాటులో లేక మరి పక్కకు నెట్టేసుకుని కారు ఏదో వెళ్ళిపోయేటువంటి శాసనసభ్యులు కావాలా అనేది మనం అందరం 5 గంటల కాడి నుంచి ఇంట్లో కూర్చుని ఆ యొక్క అధికారులతో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయటంలో బాధ్యత తీసుకున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించి ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ దేవస్థానంతో కానివ్వండి, మరి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కానివ్వండి, అధికారులతో ఏ రకమైనటువంటి అధికారులతో మాట్లాడి
ఆ యొక్క శాశ్వత పరిష్కారం కోసం దృష్టి పెట్టేటువంటి వ్యక్తి బడేటి చంటి గారు అని మీ అందరికీ కూడా బలరాం గారికి ఈయన కూడా మరి ఎమ్మెల్యేతో సమానమైనటువంటి పదవులు చేశాడు ఆయనకి. అలాగే వేదిక నరికి ఈ డివిజన్ ఇన్ఛార్జి కళ్యాణ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వారికి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మీరందరూ ఉంటే కానీ ఈయన చెప్తే ఏం చేస్తాడో చెప్పబోతే ఏం చేస్తాడని మీకే తెలుసు అందరూ కూడా. ఇప్పుడు ఉన్న చిన్నపిల్లలు అనుకుంటే నేను ఉన్నప్పుడు కొంతమంది పుట్టలేదు. ఏది ఏమైనా అన్న ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ప్రతి మనిషికి కూడు గుడ్డ నీడ ఉండాలి, తినడానికి. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని ఆయన పట్టుదలతో ఉన్నారు. కాబట్టి ఈసారి మనందరం కూడా పూర్వం చేసినటువంటి తప్పులు ఏం చేయకుండా, తప్పు చేసినందువల్ల మనం ఏం పొందామో మనం చెప్పుకోవడానికి ఒకటే కూడా నిదర్శనంగా లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దవాడిని కాబట్టి నిలబడపడచ్చు. ఇక మంచి వ్యక్తిని చూస్తాను, పెద్దవాడు కాబట్టి అనేటప్పటికీ నవ్వేస్తున్నాడు ఆయన. కాబట్టి చిన్నవాళ్ళు అంటే అంతకంటే ఎక్కువ అవుతాడు అనమాట. కాబట్టి ఒక బాధ్యత అయినటువంటి పదవిలో వచ్చినటువంటి ఎవరైనా సరే పెద్ద చిన్న గురువు దైవమైనటువంటి ప్రధాన లక్ష్యాలు ఉండాలి. అటువంటి లక్ష్యం ఉన్నటువంటి మనిషి ఆయన తప్పనిసరిగా ఏలూరు నియోజకవర్గాన్ని ఏదైతే అన్న ఎన్టీ రామారావు మన రాష్ట్రాన్ని 3 పువ్వులు 6 కాయలు కాయించాలనుకున్నారో ఆ ధ్యేయాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన వెంట ఉంటూ ఏలూరును కూడా అభివృద్ధిలో తీసుకొస్తారు. కాబట్టి మనందరం కూడా వచ్చే నెల 13వ తారీఖున జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తు మీదే ఓటేయండి. దేని మీద ఓటేస్తారు? ఓటేయండి. వేసి చంటి గారిని అఖండ విజయంతో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచాలని మిమ్మల్ని అందరూ పదే కోరుకుంటూ చంటి గారికి మా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఇప్పుడే ముందే అభినందనలు తెలియజేశాను మీకు. కాబట్టి కూర్చోండి. కాబట్టి ఆయనకి మనందరం కూడా అఖండ విజయాన్ని చేకూర్చాలి, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని మరోసారి చెప్తూ సెలవు. మీరే గారు బలరాం గారికి అండి స్టార్టింగ్ వేద్దామంటే కనిపించు. దా శంకర రా చూడండి గారికి రండి, మాకు అన్ని విధాలు ఉపయోగపడ్డారు. రంగారావు సార్ ఇంకెత్తున్నారు సార్. దా వందనాలు శ్రీ గారికి జనసేన పార్టీకి సార్. మంత్రివర్యులు మరడాన్ రంగారావు, అలాగే ఎంఆర్డి బలరాం గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ వేగి ప్రసాద్ గారు, అలాగే జనసేన టౌన్ అధ్యక్షులు కాశీ నరేష్ గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ వేణు గారు, అందరూ నమస్కారం. ఈ రోజున జెహోబీసీ ప్రజాగలం సభలన్నీ కూడా ఎందుకు నిర్వహిస్తున్నాం అనేది మీ అందరికీ తెలియాలి. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ఎందుకు ఈ కూటమికి సహకరించాలనే ఉద్దేశంతోనే మీ అందరికీ కూడా జరగబో కార్యక్రమాలు కానీ జరిగిన నష్టాన్ని కానీ మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. ప్రజాగలం ప్రజా విప్లవం లాగా రాష్ట్రం అంతటా కూడా ప్రజానీకం అంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యదీక్షతో పనిచేస్తున్నారు. మీరందరూ కూడా అనేక సమస్యలతో, ఇక్కడ ఏలూరు వాసులు అవ్వచ్చు, ఇక్కడ కొమరవీడు వాసులు అవ్వచ్చు, అందరూ కూడా అనేక సమస్యలతో గత 10 రోజులుగా అయితే మంచినీటి సమస్యతో ఏలూరు వాళ్ళందరూ కూడా అనేక ఇబ్బందులు పడటం జరుగుతుంది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో జరిగిన పాపానే లేదు. మీ అందరికీ కూడా దోమలు ఏ విధంగా అయితే మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయో మీ అందరూ కూడా చూడటం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ అనేది మీరు అందరూ కూడా గమనించాలి. దానికే
ఏదైతే దోపిడీ సంక్షేమం అని మీ అందరినీ మోసం చేస్తున్నాడో, దోపిడీ లేకుండా సంక్షేమం ఏ విధంగా ఇస్తుందని తెలుగుదేశం పార్టీ మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ చేతిలో ఉన్న కార్డులోనే అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే 18 వాళ్ళ నిన్న వాళ్ళందరికీ కూడా 1500 రూపాయలు చొప్పున నెల, అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి, అలాగే 3 గ్యాస్ బండ్లు మరి ఉచితంగా తెల్ల రేషన్ కార్డు హోటల్ అందరికి కూడా ఇవ్వడం జరుగుద్ది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అలాగే కొత్తగా ఈ రోజున నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మీ అందరికీ కూడా అది ఈ నెల ఏప్రిల్ నుంచే, ఏప్రిల్ మే జూన్ నెల నుంచి 3,000 రూపాయలు కూడా జూలైలో అధికారంలోకి రానితోటి మీకు 7,000 రూపాయల పెన్షన్ ఒక్కసారి వచ్చేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ కూడా ప్రకటించారు. మీరందరూ కూడా ఈ కూటమికి ఎందుకు సహకరించాలి అనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. దూర చూపుతో, ఆలోచనతో ఏదైతే ఈ ప్రభుత్వం అయిపోయింది ఇక్కడికి, ఇక రాబోయేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం 4,000 ఇస్తానంది కాబట్టి ఏదైతే ఎలక్షన్ కోడ్ వచ్చిన కాడి నుంచి కూడా మరి 3 నెలలకి కలిపి మరి మీకు 1 నెలలో జూలైలో మీకు ఇస్తానన్నారంటే మీ పట్ల ఎంత బాధ్యత. అలాగే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు తెల్ల రేషన్ కార్డు ఈ 4.5 సంవత్సరాల్లో ఎవరికి కూడా ఇవ్వాల. రేపు రాబోయే రోజుల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ఇవ్వటం జరుగుద్ది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఇంతకు ముందు మీ అందరికీ పథకాలు ఏ విధంగా 300 యూనిట్లని ఇదని కట్ చేశారో అవన్నీ కూడా పునరుద్ధరణ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రానితో మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. కూడా ఇంటి పట్టాల కోసం ఆలోచన చేస్తున్నారు. మీ అందరికీ మొన్న ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్లుగా ఏదో ఒకటి ఇచ్చారు మీకు. బుజ్జి గారు ఎప్పుడో మీకు పన్ను ఓకే థ్యాంక్స్. ఎండోమెంట్స్ తీసేస్తానంటే కుదరదని చెప్పి బుజ్జి గారు మీ అందరికీ కూడా లీగాలిటీ కోసం ఆ రోజున ప్రతి ఇంటికి కూడా కరెంట్ వేయించేయడం కానీ, అలాగే కావాల్సిన వాళ్ళకి పంపులు కూడా వేయించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత మొన్న వేయడానికి ఒక పంపు కనెక్షన్ చేయాలి అంటే పార్టీ కదిలించడానికి కుదరదు, వేరే స్థలం కొని మీకు ఇవ్వండి, వీళ్ళకి మట్టుకు పట్టాలు ఇక్కడ ఇవ్వాల్సిందే అని చెప్పి పోరాటం చేసి ఆ రోజున మిమ్మల్ని కదపకోకుండా ఉండడానికి నీళ్లు కానీ అలాగే కరెంట్ కానీ ఇప్పించారు. రేపు రాబోయే రోజుల్లో మరి మీరందరూ కూడా ఆయన రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకు పక్కాగా ఇక్కడే పట్టాలు ఇప్పించే ఏర్పాటు తెలుగుదేశం పార్టీ దాంతో మీ అందరికీ చేస్తామని సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర అభివృద్ధి కోసం, ఎందుకనంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మనందరికీ కూడా ఫలాలు కావాలి, నిధులు సహకరించాలి. ఆ సహకారం కావాలనే ఉద్దేశంతో బీజేపీతో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోటాను కోట్లు సినిమాలు వదులుకుని ప్రజలు గెలవాలి అనే నినాదంతో, ప్రజలు గెలవాలి అని అంటే మీరందరూ తెలుగుదేశం పార్టీకి వేస్తే మీరు గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ గెలవదు. ప్రజలు కూడా కృతనిశ్చయంతో పనిచేయాలని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అలాగే ఏదైతే జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చారు సురేష్ యాదవ్ గారు, సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు కూడా వేసి మీరు ఏలూరులో అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిని గెలిపించాలని సవినయంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1,499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.